ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రశస్తమైన తన సన్నిధి మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన మాట్లాడగా పర్వతములు కరిగిపోతున్నాయి. ఆయన మాట్లాడగా సముద్రం త్రోవ ఇస్తూ ఉన్నది. ఆయన మాట్లాడగా అద్భుతము జరుగుతున్నది. ఆకాశం తెరవబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మూయబడిన ప్రతి ద్వారం, ఈరోజు మన జీవితంలో ఆటంకాలు ఉన్న ప్రతి అడ్డుగోడ ఈరోజున కూలిపోయి ప్రతి ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరుడా, ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీ కొరకు అద్భుతమైన తలుపులు తెరవబోతున్నాడు. సహోదరి, ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటుండగానే ఆయన సన్నిధి నీ మధ్యలో దిగి రాబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చెవులను తెరచి, నీ మనోనేత్రాలు తెరచి, నీ హృదయ తలుపులు తెరచి క్రొత్త రాత రాయబోతున్నాడు. ఆయన క్రొత్త అభిషేకపు రాత రాయబోతున్నాడు నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డోంట్ మిస్ ఇట్. ఈ వాక్యం వెనుకొని తప్పిపోవద్దు. కూర్చోండి, దేవునికి దగ్గరగా కూర్చోండి. దేవుని మాట వినండి. అందరు బైబిల్ తీసుకోండి, దేవుని మాట శ్రద్ధగా వినండి. ఒకవేళ మీరు టీవీలో చూడడం మిస్ అయిపోతే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా చూడండి. మీకోసం పొందుపరచబడుతున్నది. అంతేకాదు దేవుని బిడ్డ అనేకులకు పరిచయం చేయండి. ఈ వాక్యము దేవుని అగ్ని జ్వాల కనుక అనేకుల జీవితంలో ఉంటుంది. ప్రతి శాపాన్ని కాల్చివేస్తుంది కనుక, దరిద్రాన్ని కాల్చివేస్తుంది కనుక నువ్వు దీవించబట్ట మాత్రమే కాదు, అనేకులకి ఈ యొక్క దీవెన పంచాలని కోరుతూ ఉన్నాం. ఈ విధంగా ఈ పరిచర్య చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. నీ చేతి పనిని నూరంతలుగా దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి, అందరూ నోరు తెచ్చి, ప్రభువా నాతో మాట్లాడు తండ్రి అని చెబుదాం. నన్ను దర్శించు తండ్రి. ప్రభువా నా మనోనేత్రాలు తెరువు తండ్రి. నీ మహిమైశ్వర్యము చూచున్నట్లుగా ప్రభువా, నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రభువా శక్తిని చూచున్నట్లుగా, ప్రభావమును చూచున్నట్లుగా తండ్రి నా కళ్ళు తెరువు నాయన, నా హృదయము తెరువు నాయన అని చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయించండి. హోలీ 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 స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం, పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం, పరలోక తండ్రి మీకు స్తోత్రం, మహిమగల తండ్రి మీకు స్తోత్రం, అభిషిక్తుడా మీకు స్తోత్రం, ఆరాధ్యుడా మీకు స్తోత్రం. హోలీ హల్లెలూయా. ఆకాశపు తలుపులు తెరవబడును గాక తండ్రి. మీ సమాధాన వార్త ప్రవహించును గాక తండ్రి నాయన. మీ సమాధాన యొక్క నది ప్రవహించును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల చక్రవర్తి రండి నాయన. మీ మహిమగల కార్యాలు మా జీవితంలో చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడే ప్రభు మీ సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. మీ జీవం దిగి వచ్చును గాక తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయా శక్తితో నడిపించి బలపరిచమని, సమాధానం దైత్యమును ఆదరించమని, అద్భుతం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ వండర్ఫుల్ గాడ్. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, 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 ఆమేన్ జీసస్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. 27 చదువుకుంటాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. దేవుని బిడ్డ దేవుడు యాకోబుని సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి అని అడుగుతున్నాడు. చాలామంది అనుకుంటాం యాకోబు పేరు దేవుడికి తెలియదా? తల్లి గర్భం రూపించబడక ముందే దేవుడు వాళ్ళకి పేర్లు పెట్టాడు కదా, తెలియదా ఆయనకి? ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పేసి ఇన్ని రోజులు అడగలేదే, ఇన్ని రోజులు పేరు అడగలేదు, కానీ ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు? నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. దేవుని బిడ్డ మనం కూడా అడుగుతున్నాం, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను గొప్ప చెయ్యి, నన్ను నిలబెట్టు. మనం అడుగుతున్నాం కదా. అయితే దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటే ఏ పేరు మీద నువ్వు దీవించబడాలనుకుంటున్నావు? ఒక మంత్రి అవ్వాలనుకుంటున్నావా? లేకపోతే ఒక అధికారి అవ్వాలనుకుంటున్నావా? లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? డిజిగ్నేషన్ ఏంటి? వాట్స్ యువర్ డిజిగ్నేషన్? What kind of blessing you needed now? What kind of blessing you received? What kind of blessing you want to receive in your life? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి ఆశీర్వాదం నీకు కావాలి? ఎటువంటి దీవెన నీకు కావాలి? ఆశిస్తూ ఉన్నావు. దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు. అడుగుతున్నాడు క్వశ్చన్, నీ పేరేంటి? నువ్వు ఏ విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావు అని చెప్పేసి. చాలామందికి బైబిల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. వాళ్ళకి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరు, వాళ్ళ జీవితంలో వాళ్ళు సంపాదించాలని అనుకున్న పేరు వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా దీవించబడాలనుకుంటున్నావు, ఆశీర్వదించబడాలనుకుంటున్నావు? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. అపోస్తలుడైన పౌలు తన పేరుని గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటో చూద్దాం. మనము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం.
చాలా అద్భుతమైనటువంటి పేరు. తన పేరు ఏంటో చెప్తున్నాడు పౌలు ఇక్కడ. మొదట అతడు సౌలుగా ఉన్నాడు, తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పౌలుగా మారాడు. కానీ తన అంబిషన్లో ఉన్నటువంటి పేరు ఏంటి? తనకు ఏ పేరు కావాలని ఆశిస్తున్నాడు ఆయన అంటే చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఇలాంటి పేరు ఏ అపోస్తులుడు కానీ ఏ వ్యక్తి కానీ పెట్టుకోలేదండి. 12 మంది అపోస్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా అపోస్తులుగా పిలువబడ్డారు, లేకపోతే సువార్థికులుగా పిలువబడ్డారు, లేకపోతే మరి మంచి పాస్టర్గా పిలువబడ్డారు, మూలరాయిగా పిలువబడ్డారు. కానీ పౌలు అందరికీ ఒక డిఫరెంట్ పేరు చెప్పుకుంటున్నారు. నీ పేరేంటయ్యా అంటే నేను క్రీస్తు ఖైదీని అంటున్నాడు. ఐఎమ్ ద ప్రిజనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాడు. నేను క్రీస్తు యొక్క ఖైదీని అని చెప్తున్నాడు. ఇటువంటి స్టేట్మెంట్, ఇటువంటి పేరు అసలు ఎవరైనా పెట్టుకుంటారు? ఖైదీ అని పెట్టుకుంటారు ఎవరైనా? ఆయన జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు ఎలా ఉన్నాడో చూస్తూ ఉన్నాడు. మంచి పేరు పెట్టుకుంటాను. నేను అపోస్తులు, లేకపోతే నేను ప్రవక్తలు, లేకపోతే నేను రెవరెండుని, లేకపోతే నేను ఇంకేదో అని పెట్టుకుంటాం. రెవరెండ్ అనే మాటకు అర్థం ఏంటంటే పూజనీయుడు, పూజార్హుడు అని అర్థం. సో ఇలా పెట్టుకుంటాం. కానీ ఈ విధంగా ఖైదీ అని పెట్టుకున్నాడు ఆయన. ఖైదీ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్? ఎటువంటి పేరు? ఈ పేరుకి ఎటువంటి మీనింగ్ ఉంది? ఎందుకు పెట్టుకున్నాడు? ఖైదీ అంటే కట్టబడతాయి, చేతులు కట్టబడతాయి, కాళ్ళు కట్టబడతాయి, ఇనుప చక్రం వేసేసి దాన్ని కట్టేసి ఉంచుతారు, కళ్ళు మూసేస్తారు. కొంతమంది గంతలు కట్టి తీసుకొస్తారు, పెద్ద పెద్ద రౌడీల్ని కళ్ళు మూసేస్తారు, కింద నుంచి మెద్దకు వస్త్రాన్ని కప్పేస్తారు, ఖైదీ అన్నట్టుగా ఆ పేరు గల వస్త్రాన్ని కప్పేస్తారు. అంతేకాదు కాళ్ళకు బొండలు బిగిస్తారు, రాత్రంతా మరి లాకప్లో పడేస్తారు, పగలెప్పుడో తీసుకొస్తారు బయటికి, కాస్త అన్నం పెడతారు. కొంతమంది అయితే ఆ రోజుల్లో జైల్లో పెట్టినప్పుడు కూర్చొని కాళ్ళు ముడుచుకోవడానికి అంతవరకే ఉండేదంట. అంత చిన్న జైల్లో కూర్చోబెట్టేవాళ్ళంట. కాళ్ళు చాపుకొని పడుకోవడానికి కూడా ఉండదు. చిన్న కిటికీ ఉంటే దాంట్లోంచి అన్నం పంపిస్తారు, ఏదో ఎండిపోయిన రొట్టెలు, దాన్ని తినాలి. సో ప్రియ దేవుడు ఈ విధంగా ఉండేది అక్కడ. అంత భయంకరమైనటువంటి జైళ్ళు ఉండేవి. అయితే ఈ ఖైదీలు చూసిన తర్వాత పౌలు అంటున్నాడు, ఈ ఖైదీలు నేను రోమా ఖైదీని కాదు, కట్టబడింది నేను ఈ లోక సంబంధమైనటువంటి బంధకాలతో కాదు, దేవుని బంధముతో కట్టబడ్డ, దేవుని సంఖ్యలతో కట్టబడ్డాను అని చెప్తూ ఉన్నాడు. ఏ బంధాలు, ఏ సంఖ్యలు వేస్తాడు దేవుడు మనకంటే? ప్రేమనే సంఖ్యలు వేస్తాడు ఆయన, సత్యమనే సంఖ్యలు వేస్తాడు ఆయన, యథార్థత అనే సంఖ్యలు వేస్తాడు, నమ్మకత్వం అనే సంఖ్యలు వేస్తాడు, పరిశుద్ధత అనే ముఖ్యమైన సంఖ్యలు వేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి క్రీస్తు బంధం చేత ఈ సంఖ్యలు చేతులు కట్టబడితే ఇక ఈ చేతులతో బ్రాంతి పుట్టుకోవడానికి వీల్లేదు, పేకలు పుట్టుకోవడానికి వీల్లేదు, బెట్టింగ్ లేయడానికి వీల్లేదు, ఒకరిని కొట్టడానికి వీల్లేదు, గాయపరచడానికి వీల్లేదు. ఒక్కసారి చేతులు కట్టబడితే క్రీస్తు అనే ప్రేమ బంధము చేత, క్రీస్తు అనే పరిశుద్ధ బంధం చేత కట్టబడితే ఇక ఈ చేతుల ద్వారా అన్యమైనవి, అన్యక్రాంతమైనవి ఏవి కూడా, గాయపరిచే ఏవి కూడా చెయ్యకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ చేతులు అంతమంది పేక ఆడి ఉండొచ్చు, కానీ ఆడకూడదు. ఇక తర్వాత సంఖ్యలు వేసేస్తాడు దేవుడు. ఇంకా ఇవి కంటికి కనిపించే సంఖ్యలు కాదు, కంటికి కనిపించినటువంటి బలమైన సంఖ్యలు. కంటికి కనిపెట్టే సంఖ్యలు తెగిపోతాయి ఏదో ఒక రోజు, కానీ ఈ బలమైన సంఖ్యలు ఎప్పటికీ తెగవు. ఇది కొంతకాలమే. లోకాంతరమైన ఖైదీకి వేసే సంఖ్యలు అతని యొక్క బయలు వచ్చేదాకానే, కానీ దేవుడు వేసే సంఖ్యలు మట్టిలోకి పోయేదాకా, చివరి శ్వాస వరకు, బతికినంత కాలం ఈ సంఖ్యలు ఉంటాయి. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ, ఆ ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పేక ఆడుకుంటూ ఉన్నారు. సరే ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు. పక్కనే స్టేషన్ వచ్చేసిన ఒక ఆయన దిగిపోయాడు. ఆ యొక్క గేమ్ చాలా క్లైమాక్స్లో ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అన్నారంట, సాధు గురు కాసేపు వచ్చి కూర్చొని మాతో పాటు ఆడు, ఈ యొక్క గేమ్ చాలా క్లైమాక్స్లో ఉంది, మీకు చాలా డబ్బులు ఇస్తాం అని చెప్పినప్పుడు ఆయన వెంటనే అటు చూసుకుంటా అన్నాడంట, నేను ఆడాలా? నాకు చేతులు లేవే అన్నాడంట. నా చేతులు లేవే అన్నాడంట. వాళ్ళంతా పక్కపక్క నవ్వి, లక్షణంగా చేతులు పెట్టుకొని చేతులు అంటావేంటాయా, లేవంటావేంటాయా, రా కూర్చొని ఆడు, నీకు డబ్బులు ఇస్తామంటే వెంటనే ఆయన అన్నాడంట, ఈ చేతులు కనబడుతున్న ఈ చేతులు కట్టబడ్డాయి కనపడని పరిశుద్ధత చేత, కనపడని నిబంధన చేత, కనపడని పరిశుద్ధత చేత కట్టబడ్డాయి. వీటిని పాపిష్టి కార్యాలు చేయడానికి, ఎదుటివాని సొత్తు దోచుకోవడానికి, ఎదుటివాని సొత్తు కష్టపడకుండా దోచుకోవడానికి ఈ చేతులు ఎంత మాత్రం ఉపయోగించడానికి వీల్లేదు. నా యేసయ్య, నేను ఆయన నమ్ముకున్న రోజునే పరిశుద్ధతతో కట్టివేశాడు దీన్ని.
ఒక క్రమశిక్షణతో కట్టివేశాడు. శ్రమ పడకుండా, కష్టపడకుండా దేన్ని తీసుకోకూడదని ఆ యొక్క నియమంతో కట్టివేశాడు. కాబట్టి దీన్ని తీసుకోను, నేను ఆడను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మాట విన్నప్పుడు అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఆయన మాట వినటానికి అలాగే చూస్తూ ఉన్నారు. ఇదే అదును అనుకొని ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడు తను ఎలా రక్షించాడు, ఎటువంటి బంధం చేత బంధించాడు, ఎటువంటి ప్రేమ బంధము చేత బంధించాడు అన్ని చెబుతున్నప్పుడు అందరి కళ్ళలో నీళ్లు గారటం మొదలుపెట్టాయి. పేకాడే వాళ్ళంతా మారు మనసు పొంది కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని మాట వెంట మొదలు పెట్టేశారు. ట్రైన్ దిగే లోపల యేసుప్రభుని అంగీకరించి దిగారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన నోటిని కట్టివేస్తున్నాడు, మన కళ్ళను కట్టివేస్తున్నాడు, మన చేతుల్ని కట్టివేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు చూడండి, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడుగా దేవుడు వాళ్ళందరికీ చెప్పాడు, ఇదిగో మీరు ఐగుప్తు నుంచి వస్తున్నారు కాబట్టి మీరు ఆ దేశం ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర డబ్బు, ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళందరి దగ్గర బంగారం తీసుకొని రండి, వాళ్ళని అడిగి ఎరువడికి తీసుకొని వచ్చేసేయండి అని చెప్పేసి తీసుకుని రమ్మన్నాడు. మరి అదే యెహోవా దేవుడు ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఇంకా అంతకంటే శ్రేష్టమైన బంగారం ఉంటే ఏది మీరు ముట్టుకోవద్దు అన్నాడు. ఒక వస్త్రం కానీ, ఒక బంగారు కమ్మి కానీ, ఒక వెండి కమ్మి కానీ ముట్టుకోవడానికి వీలేదని చెప్పేసి దాన్ని బ్యాన్ చేస్తాడు. కారణం ఏంటి అంటే, దేవుడు ఇప్పుడు అక్కడ ఐగుప్తులు ఎందుకు తీసుకోమన్నాడు దేవుడు అంటే అది అన్యాయమా? అక్కడ అన్యాయం చేయించింది దేవుడు, ఇక్కడ ఎందుకు అన్యాయం చేయించట్లేదు అని అంటారా? కాదు, అక్కడ వాళ్ళు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, దివారాత్రులు వెట్టి చాకిరి చేశారు, కొలిమిలో కరిగిపోయారు. కాబట్టి అది వాళ్ళ జీతం. వాళ్ళు తీసుకొని రావటానికి దేవుడు వాటిని అంగీకరించాడు. కానీ ఎరికో దగ్గర ఏం కష్టపడలేదు, వాళ్ళు శ్రమ పడలేదు. అది ఎరికో ప్రజల కష్టార్జితం. కష్టపడకుండా నువ్వు సంపాదించి నువ్వు తీసుకున్నావంటే అది నీ జీతానికి శాపమే. ప్రయాస పడకుండా, చేతులు కష్టపడకుండా ఒక సొత్తును ఆశించి ఒకరు ఊరికనే వచ్చింది కదా నువ్వు తీసుకున్నావంటే నీ జీవితంలో ఎప్పటికీ శాపమే, అది ఎప్పటికీ భయంకరమైన నేరమే అది. ఈ మధ్య కొంతమంది అక్షయ పాత్రలు ఏవో ఉన్నాయని చెప్పేసి మొదలుపెట్టారు, వేట మొదలుపెట్టారు. పెద్దోళ్ళు బాగా బిగ్ షాట్స్ అక్షయ పాత్రలు ఉన్నాయని చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టేసేసి చేతులు దులుపుకొని వచ్చేసారు. మన ఇంట్లో అక్షయ పాత్ర ఉంటే పక్కింట్లో డబ్బులన్నీ ఆకర్షించబడతాయి అంట, పక్కింట్లో ధాన్యం అంతా ఆకర్షించబడుతుంది అంట, వాళ్ళకి తెలియకుండా. దాని గురించి వింటే నాకు ఆశ్చర్యం వేసింది. అక్షయ పాత్ర అంటే పక్కన ఉన్న వాళ్ళ డబ్బు అంతా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మన దగ్గరకు వచ్చేస్తుంది అంట. దాన్ని కానీ తెచ్చుకుంటే అందరి డబ్బులు మన ఇంట్లోనే ఉంటాయంట. అసలు ఏం పిచ్చా ఏం అర్థం కాదు నాకు. ఆ అక్షయ పాత్ర కోసం వీళ్ళు పరిగెత్తుకొని పోయి పెద్ద బిగ్ షాట్స్ అందరూ వెళ్ళి క్యూలో నిలబడి కోట్లు కట్టేసి వచ్చారు. అక్షయ పాత్ర లేదు, ఏమీ లేదు. అంటే ఆశ చూడండి, కష్టపడకుండా, శ్రమ పడకుండా, కష్టార్జితం చేయకుండా, చేతులకు చెమట పడకుండా, నీ చేతులు ఇంకొక డబ్బును ఖర్చు పెట్టాలి, ఇంకో డబ్బును ఆకర్షించాలి, ఇంకో డబ్బును తీసుకురావాలి. దీన్ని ఏమంటారు అంటే చెప్పండి, అన్యాయం, అక్రమం. కానీ దేవుడు నీ చేతులకి ఏ బంధం వేశాడు? క్రీస్తు ఖైదీ అంటే ఏ బంధం వేశాడంటే యథార్థత అనే బంధం వేశాడు దేవుడు. నమ్మకతని బంధం వేశాడు ఆయన. యథార్థత, కష్టపడకుండా తీసుకోవడం సరైనది కాదని చెప్పేసి ఒక బంధం వేశాడు దేవుడు. దాన్ని తీసుకోవడానికి వీలే లేదు. మీరు చూసారా, హిమ్ అనే ఒక ఆర్గనైజేషన్ వచ్చింది ఆ మధ్య ఒక 10-15 సంవత్సరాల క్రితం. అందరు కట్టి చివరికి ఏమైపోయారు? బూడిద పూసుకున్న చివరికి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది పాస్టర్లు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, ఎంతమంది సంఘాలు చెల్లాచెదరైపోయినాయి. వాటిని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? చేతుల కష్టార్జితం లేకుండా దేవుడు ఆశీర్విస్తాడంటే వట్టి మాట అది. ఈరోజు చేతులకు బంధకాలు వేసుకొని పెట్టుకోవాలి, క్రీస్తు ఖైదీగా మారాలి మనం. కష్టపడకుండా దేన్ని ఆశించను నేను, శ్రమ పడకుండా దేన్ని ఆశించను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పేతురును ఆస్వాదించేటప్పుడు, సీమోను ఉన్నప్పుడు ఆయన ఆస్వాదించేటప్పుడు, అయ్యో నువ్వు రాత్రంతా ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, అయ్యా నీ వల్లకి అన్ని నేను ఇస్తానని చెప్పి దేవుడు అనలేదు. కూర్చో, చేపలు ఒడ్డుకు వస్తాయని చెప్పలేదు. మళ్ళీ వెళ్ళు అన్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే చేపలని వచ్చి ఒడ్డుకొచ్చి కొట్టుకుని ఆయన వల్ల పడతాయా లేదా? కానీ దేవుడు ఏమన్నాడు? నో, నువ్వు వెళ్ళు, లోతులోనికి వెళ్ళు, అక్కడ వలై లాగు అన్నీ చెప్పాడు దేవుడు. అంటే కష్టపడు, ఆశీర్వాదం రావాలంటే ప్రయాసపడు, వెళ్ళు. దేవుడు దీవిస్తాడంటే ఊరికి తెచ్చి ఒళ్ళు డబ్బేస్తాడని కాదు, నీకు అవకాశం ఇస్తాడు, ప్రయాసపడే సామర్థ్యం ఇస్తాడు, ఎలా ప్రయాసపడే మార్గం చెబుతాడు, ఎలా కష్టపడాలో మార్గం చెబుతాడు, అప్పుడు నేను ఆస్వాదిస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడే చెప్పాడు, లోపలికి వెళ్ళు, లోతులోనికి వెళ్ళు, అక్కడ వలై నీకు చేపలు పడతాయని చెప్పాడు. లోపలికి వెళ్ళాడు, అలసిపోయాడు రాత్రి అంతా, ఏమాత్రం అతనికి శక్తి లేదు, బలం లేదు, అయినా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అప్పుడు వలేసి దాన్ని లాగుతుంటే పిగిలిపోతుందంట వల, అంత భారమైన చేపలు పడ్డాయని. ఆయన లాగలేక
మరి తన ఫ్రెండ్స్ యొక్క ధోని కూడా రమ్మని చెప్పి సైగ చేశాడు. లాగలేకపోయారు, అంతగా దేవుడు చేపలు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రయాసపడి లాగి పైకేసేసి అప్పుడు తీసుకొచ్చారు. ఎస్ ప్రే దేవుని బిడ్డ. సో మన చేతులకి ఎటువంటి సంఖ్యలు వేస్తున్నాడంటే దేవుడు ప్రయాసపడాలి, కష్టపడాలి, కష్టార్జితం రావాలి అనేటువంటి ఒక నిబంధన అనేటువంటి సంఖ్యలు దేవుడు వేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం వెళ్ళి ఎవరి దగ్గర కూడా అయ్యా నాకు డబ్బులు ఇవ్వడం అడగకూడదంట, అయ్యా నాకు పని ఇవ్వండి అని అడగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పని ఇవ్వండి అని అడగాలి. పని చేసే సామర్థ్యం ఇవ్వండి ప్రభు అని అడగాలి దేవుడి దగ్గర. భాగ్యము సంపాదించే సామర్థ్యం ఇవ్వండి ప్రభు అని దేవుడిని అడగాలి తప్ప, దేవుడు కూడా అంటాడు ద్వితీయోపదేశకాండం 8:18 అంటాడు, నీకు భాగ్యము సంపాదించుకునే సామర్థ్యం ఇస్తానంటున్నాడు తప్ప నీకు డబ్బు వచ్చి ఒళ్ళో వేస్తానని చెప్పట్లేదు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ చేతులు కష్టపడాలి, ప్రయాసపడాలి. అందువల్ల అన్యాయపు సొత్తు, అక్రమం కలిగినటువంటి సొత్తు, మభ్యపెట్టి తీసుకునే సొత్తు, దోచుకునే సొత్తు ఎప్పుడు నీ చేతితో నువ్వు చేయకూడదని సంఖ్యలు దేవుడు వేసేశాడు. సో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు ఖైదీని నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అదేవిధంగా కాళ్లకు సంఖ్యలు వేస్తాడు దేవుడు మనకి. అన్యాయ మార్గాలు నడవకుండా, అక్రమకారుల మార్గాలు నడవకుండా, అన్యాయమైన స్థితిలో వెళ్ళకుండా మన కాళ్లకు సంఖ్యలు వేస్తాడు. మన కళ్ళకు గంతలు కడతాడు దేవుడు, కనబడకుండా, లోకానుసార వాటిని చూడకుండా. కట్టబడిన ఒక ఖైదీ, ఒక బొండలు బిగించబడిన ఒక ఖైదీ డబ్బులు చూపిస్తుంటే బయట నుంచి రాయ్యా డబ్బు ఇస్తాం రా అంటే రాగలడా? బ్రాందీ చూపించి రా తాగుదామంటే రాగలడా? పేకలు చూపించి రా ఆడదామంటే రాగలడా? రాలేడు. కట్టబడ్డాడు ఇక ఆయన. నేను క్రీస్తు కట్టబడ్డాను, నేను రాలేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్యాయమైన వేటికి రాలేను నేను. అన్యాయమైన ఏటితోటి నాకు సంబంధం లేదు. లోకంతో సంబంధం తెగిపోద్ది ఒక ఖైదీకి. అట్లాగే లోకంతో సంబంధం తెగిపోతుంది, అన్యాయంతో సంబంధం తెగిపోతుంది, అక్రమంతో సంబంధం తెగిపోతుంది, దుర్మార్గం వాటితో సంబంధం తెగిపోద్ది, అక్రమ సంబంధాలతోటి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ విధంగా పరిశుద్ధమైనటువంటి ఒక సంఖ్యలు దేవుడు వేస్తాడు. పరిశుద్ధమైన సంఖ్యలు దేవుడు వేస్తాడు. చెడ్డ మాటలు, బూతులు అనేటువంటి ఆ యొక్క మరి బూతులు అనే మాటలు తొలగిపోతాయి. ఇక నోరు తెరిస్తే పరిశుద్ధమైన భాష వస్తుంది. ఎంతోమందిని చూసాను నేను, చెడ్డ మాటలు మాట్లాడి నోరు తెరిస్తే బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళ భాష మారటం, వాళ్ళ పరిశుద్ధమైన మాటలు మాట్లాడడం, వాళ్ళ విధానం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, బా యేసయ్యా నీకు మాత్రమే సాధ్యమయ్యా ఈ విధంగా మార్చడం. ఎవరు మార్చలేరయ్యా. ఇంత భయంకర వ్యక్తి ఎలా మారాడు అసలు? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారాడు అసలు? అర్థం కావట్లేదు అసలు. ఒకప్పుడు ఎంతమందిని కొట్టాడు, ఒకప్పుడు ఎంతమంది ఎన్ని బూతులు తిట్టేవాడు, ఎంత భయంకరంగా ఉండేవాడు. కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, అసలు వీళ్ళు ఎలా మారారు, ఎలా వచ్చారు, ఎలా రాగలిగారు, అసలు ఏం చేశాడు దేవుడు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది రహస్యమైన బంధాలు వేసి పెట్టాడు దేవుడు. ఖైదీలుగా మార్చాడు మనందరిని దేవుడు. కొంతమంది ఖైదీలుగా ఉండకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటే దేవుని బిడ్డ వాళ్ళు నిజమైనటువంటి దేవుని ఖైదీలు కాదు. వాళ్ళు ఎప్పటికీ నిజమైన ఆశీర్వాదం పొందుకోలేరు వాళ్ళ జీవితంలో. అయితే దేవుని బిడ్డ ఈయనంటాడు, నా పేరు ఖైదీ. నిజానికి మరి పౌలు ఎంతో శక్తిమంతుడు, ఒక సైన్యాన్ని నడిపించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. నోటి ఆయన మాట్లాడుతుంటే ఎంతో అద్భుతమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడేటువంటి వాడు కదా. మరి ఆయన ఒకప్పుడు రోమా సైన్యాధ్యక్షుడు ఉన్నప్పుడు, రోమా సైన్యం నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎన్నో యుద్ధాలు చేపించాడు, ఎన్నో పోరాటాలు చేపించాడు, ఎంతోమంది సైనికులు రెడీ చేశాడు. తాను వెళ్తున్నప్పుడు తనతో పాటు అనేక మందిని తీసుకొచ్చాడు. గుర్రం మీద మంచి స్వారీ చేసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు, విచక్షణ లేకుండా నరికేటువంటి వాళ్ళు, యేసు ప్రభువుని ఎవరైనా ఆరాధిస్తూ ఉంటే సంఘాలను చిన్నాభిన్నం చేసేసారు. సంఘాలను చిన్నాభిన్నం చేసి నరికేశాడు ఒక్కొక్కళ్ళని. అటువంటి ఘోరమైన వ్యక్తి యేసు ఎదురుగా నిలబడగానే, యేసు అతనికి మరి ఎన్కౌంటర్ చేయగానే ప్రియ దేవుని బిడ్డ ఆనాడు కింద పడిపోయాడు. ఒక పాపిష్టుడిగా కింద పడిపోయాడు, ఒక హంతకుడిగా కింద పడిపోయాడు. ఆ తర్వాత క్రీస్తు బిడ్డగా లేచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి పౌలుగా మార్చబడి అద్భుతంగా ఎంతమంది కొట్టిన, ఎన్ని గాయాలు పడ్డాయో, ఆ తర్వాత ఎంతమంది కొట్టారో. అసలు పౌలు తిన్న దెబ్బలు ఎవరు తినలేదు, అసలు ఆయన పొందిన అవమానాలు ఎవరు పొందలేదు, అసలు ఆయన శరీరంలో ఉన్నటువంటి గాయాలు ఎవరికి లేవు. ఎన్నిసార్లు జైల్లో పెట్టబడ్డాడో, ఎన్నిసార్లు మరణించి తప్పించబడ్డాడో. అయినా నాకెందుకు ఈ సేవ, నాకెందుకు ఈ బతుకు? ఒకప్పుడు నేను ఎంత వైభవంగా బ్రతికాను, ఒకప్పుడు నేను ఎంత గొప్పగా రోషంతో బ్రతికాను. నన్ను చూస్తే సైన్యాలు గజగజలాడిపోయాయి, నన్ను చూస్తే ప్రభుత్వాలు గజగజలాడిపోయాయి. అయ్యో ఈరోజు చిన్నోడికి భయపడాల్సి వస్తుంది, పెద్దోడికి భయపడాల్సి వస్తుంది. నేను నా కొద్ది జీవితం, నాకు ఈ సేవ వద్దని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా పౌలు అంటే. నేను క్రీస్తుకు కట్టబడ్డాను, ఖైదీని ఎలా పోగలను నేను? ఆయన ప్రేమకు కట్టబడ్డాను, ఆయన సన్నిధికి కట్టబడ్డాను.
ఆయన సమాధానానికి కట్టబడ్డాను, నేను ఎలా వెళ్ళగలను, ఐ కాంట్, నేను వెళ్ళలేను అంటాడు. హల్లెలూయా. మన జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ఎన్నో ఎన్నో కష్టాలు, శ్రమలు. ఒక్కొక్క సేవకుడు చూసినప్పుడు అసలు వీళ్ళు ఎలా తట్టుకోగలుగుతున్నారా, ఈ ఇనప కొలిమిలో, ఈ కష్టాల కొలిమిలో, నిందల కొలిమిలో ఈ సేవకుడు ఎలా బ్రతుకుతున్నాడు, అసలు ఈ సేవకుడు ఎలా తట్టుకుంటుందని అనిపిస్తుంది నాకు కొంతమంది చూసినప్పుడు. కానీ వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారంటే కట్టబడడానికి అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ఆ సేవకుడు కట్టబడ్డాడుగా పోలేకపోతున్నాడు ఎక్కడికి కూడా. ప్రియ దేవుని బిడ్డ, అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు ఖైదీనయ్యా, క్రీస్తు కట్టబడ్డానయ్యా. పౌలు, నీకు చాలా బలవంతంగా కొట్టచ్చు కదా నిన్ను కొట్టినట్టు తిరిగి అంటే, ఈ చేతులు గాయాలు కట్టడానికే, గాయాలు చేయటానికి కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ చేతులు ఆస్వాదించడానికే, పాయింట్ చూపించడానికి కాదు. ఈ చేతులు ఆదరించడానికే, ఉన్న ఆదరణ పోగొట్టడానికి కాదు, ఉన్న సమాధానం పోగొట్టడానికి కాదు. ఈ చేతులు దీవించడానికే, శపించడానికి కాదు. ఈ చేతులు కొన్ని వాటికి మాత్రం వీటికి పర్మిషన్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. కొట్టడానికి పర్మిషన్ లేదు. కట్టబడ్డాయి, కొట్టే విషయంలో కట్టబడ్డాయి, దాడి చేసే విషయంలో కట్టబడ్డాయి. ఎంత బలమున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఏమున్నా సరే దేవుడు నా చేతులు ప్రేమ బంధం చేత కట్టి పడేసి నేను కొట్టలేను ఇంకా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతమంది కొట్టావు కదా, ఎంతమంది గాయపరిచావు, రక్తంగా గట్టిగా కింద పడేసి కొట్టావు కదా, పసిపిల్లని కూడా చూడకుండా, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా కొట్టావు కదా. ఇప్పుడు ఎందుకు కొట్టవంటే, ఆనాడు నేను లోకానుసరమైన వ్యక్తిని, అధికారిని, కానీ ఇప్పుడు క్రీస్తు ఖైదీని, ఆయన ప్రేమ బంధం చేత పట్టబడినటువంటి వాళ్ళని. ఈ చేతులు గాయాలు కట్టడానికి, చచ్చిన వాళ్ళని లేపడానికి, గాయపడిన గాయాలు కట్టడానికి, మరణపాయలో స్థితిలో ఉన్న వాళ్ళని లేపడానికే తప్ప లోకానుసర వాటి పని చేయడానికి కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గాయపరచడానికి ఎప్పుడైతే ఒక చేయి సిద్ధపడుతుందో ఆ చేయి ఎప్పటికీ గాయాలు కట్టలేదు. చంపటం ఎప్పుడైతే నేర్చుకుంటుందో దేవుని బిడ్డ ఆ చేయి ఎప్పటికీ చచ్చిపోయిన లేపలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని బంధకాలు నువ్వు ఉంటావో, లోకాసర వాటిలో నువ్వు ఉంటే చంపుతావు, అందరిని చంపుతావు. చంపేవాడు హీరో కాదు. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తాను, చంపేవాడు హీరో కానే కాదు, బ్రతికిచ్చేవాడే హీరో. కత్తి తీసుకొని పొడిచి చంపి తలకాయలు దించేసేవాళ్ళు హీరోలు కాదు. వాళ్ళు తెగిపోయిన తలకాయన, తెగిపోయిన చేతులను తిరిగి కట్టించేవాడే, బ్రతికించేవాడే నిజమైన హీరో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని హీరోస్గా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని బ్రతికించేవారిగా, ప్రపంచం చేయలేని పని మనతో చేపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే పౌలు చేత ఎవ్వరూ చేయించిన అద్భుతాలు దేవుడు చేయించాడు. పౌలు చేత ఎన్నో ఆశ్చర్యకాలు ప్రభు చేయించాడు. మహిమగల కార్యాలు దేవుడు చేయించాడు. ఎన్నో సంఘాలు కట్టించాడు, ఎన్నో లక్షల మందిని ఓదార్చాడు, ఎన్నో ఖండాలు తీసుకుని పోయి వాడుకున్నాడు. ఎన్నిసార్లు మిషనరీ యాత్రలు చేయటం మొదలుపెట్టాడు. ఆ మిషనరీ యాత్రలో ఎన్నిసార్లు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని దీవులు తిరిగాడు. దేవుడు అతని చేతులు అంత గొప్పగా వాడుకున్నాడు. ఎదుటివాడు కొడుతున్నా తిరిగి కొట్టకుండా తన చేతుల్ని క్రీస్తు అనే ప్రేమ బంధం చేత ఉంచుకున్నాడు. కాబట్టి ఆ చేతులు దేవుడు చనిపోయిన వారు లేపటానికి, గాయపడిన వారిని కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు ఖైదీలు ఏం చేస్తారు తెలుసా? సచ్చిన వాడిని బ్రతికిస్తారు తప్ప సంపరు, కడతారు తప్ప పడగొట్టరు. లోకస్తులు చూడండి, పడగొడుతుంటారు అన్నీ కూడా. మనం కూడా పడగొడతాం. ఏటిని పడగొడతాం? పాపాన్ని పడగొడతాం, సాతాను క్రియలు పడగొడతాం, సాతాను అధికారాన్ని పడగొడతాం, పాపంలో పడి మగ్గిపోతున్న వారిని తిరిగి లేవనెత్తుతాం, వాళ్ళలో సాతాను రాజ్యాన్ని కూల్చివేస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కోపాన్ని చంపుతాం, తాపాన్ని చంపుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈ రోజున మనము ఇంకా ఎన్నిసార్లు క్రైస్తవ మీద దాడి జరిగినా, ఎన్నిసార్లు బైబిల్ కాల్చివేసినా, ఎన్నిసార్లు దాడులు జరిగినా, ఎంతమంది రాజులు వ్యతిరేకంగా లేచినా, కొన్ని లక్షల మంది యూదులను చంపడానికి హిట్లర్ లాంటి వాళ్ళు లేచినా, క్రైస్తవం ఇంకా విస్తరిస్తుంది, బ్రతికే ఉంది. క్రైస్తవుల మీద జరిగిన దాడులు ఎవరి మీద జరగలేదు ఎప్పుడు కూడా. అన్ని రకాలు జరిగినా దేవుడు ఇంకా క్రైస్తవులు బ్రతికిస్తున్నాడు. క్రీస్తు బ్రతికున్నాడు, ఆయన శరీరం ఇంకా బ్రతికే ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం క్రీస్తు ఖైదీలుగా మారాలి. మన కళ్ళు లోకాసర వాటిని చూడడానికి కాదు, క్రీస్తు గంతలు మనకు వచ్చేయాలి. క్రీస్తు యొక్క దర్శనం తప్ప మేమేం చూడడానికి లేదు. మీరు ఆ దర్శనం చూస్తే లోకంలో అన్ని మీకు తుచ్చమని అనిపిస్తుంది. ఆ పరలోక రాజ్యాన్ని చూస్తే ఈ లోక రాజ్యంలో వైభవాలన్నీ మీకు వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కసారి దేవుని దర్శనం చూస్తే ఇక లోకంలో ఏది మీకు టేస్ట్ అనిపించదండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హీరోయిజం చూస్తే ఇక ఈ లోకంలో ఏ హీరో నీకు హీరో అనిపించదు. అసలు ఈ లోకంలో ఎవరు ఏ ఒక్క దేవత ముఖం చూసామంటే నాకు అసలు ఈ లోకంలో ఎవరు నీకు గొప్పవాళ్ళు అనిపించరు. అది చూడకపోవడం వల్ల మనకి ఈ లోకం అంతా చాలా చాలా బాగున్నట్టు అనిపిస్తాం, చాలా అద్భుతంగా ఉన్నట్టుగా అనిపిస్తాం. అందుకే నా కళ్ళు తెరువు ప్రభువా,
నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కళ్ళు తెరువు ప్రభు అని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. ప్రభా, నా కళ్ళు తుచ్చమైన వాటిని చూడడం కాదు ప్రభువా, నా నోరు అర్థం మాటలు మాట్లాడడం కాదు ప్రభువా, వ్యర్థమైన బూతులు మాట్లాడడానికి కాదు ప్రభువా, నా నోరు శ్రేష్టమైన మాటలు మాట్లాడాలి ప్రభువా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఒక్క మాట మాట్లాడితే చచ్చిపోయిన శవం లేచింది పైకి. పౌలు ఒక్క మాట మాట్లాడితే కుంటోడు లేచాడు పైకి. పౌలు ఒక్క మాట మాట్లాడితే పక్షవాయువుతో స్వస్థపడ్డాడు. దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళు లేచి దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బూతులు మాట్లాడు నోటిని దేవుడు అద్భుతాలు చేయడం వాడుకోడు. చెడ్డ మాటలు మాట్లాడు నోటిని అద్భుతాలు చేయడం దేవుడు వాడుకోడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ బూతుల విషయం దేవుడు మన నోటిని మూసేశాడు, నోటి కళ్ళు వేసేశాడు. పరిశుద్ధమైన భాష మనం మాట్లాడాలి. వాళ్ళు తిట్టారు కదా, నేను ఎందుకు తిట్టకూడదు? వాళ్ళు పాపం చేస్తారు కదా, నేను ఎందుకు చేయకూడదు? ఆ మధ్య ఒక భార్య నాకు ఫోన్ చేసింది. సిస్టర్, మా ఆయన నన్ను మోసం చేసి, ఒక అమ్మాయి నాకు తెలియకుండా ఒక చోట పెట్టుకొని ఉన్నాడు సిస్టర్, వాడికి నేను చాలా అందంగా ఉంటాను, ఇంట్లో మాట్లాడింది. నేను ఎందుకు చేయకూడదు? వాడు చేస్తే పాపం, నేను చేస్తాను. నేను చేయలేనా? నేను కూడా చేస్తాను అని చెప్పేసి మాట్లాడింది. నాకు చాలా బాధ అయిపోయింది, అసలు చాలా బాధ అయిపోయింది. నేను చెప్పాను, పాపం చేసేవాళ్ళు చూసి పాపం చేయడానికి కాదమ్మా, అంతకంటే దేవుడు నీ భర్త పుట్టక ముందే, నిన్ను తల్లి గర్భం రూపించబడకముందే దేవుడు నిన్ను చూసి తన పరిశుద్ధమైన చేతులతో చేసుకొని పరిశుద్ధమైన కార్యాలు చేయడానికే నిన్ను పంపించాడు. నీ తండ్రి పరిశుద్ధుడు, భర్త ఇవ్వాలొచ్చాడు. అంతకంటే దేవుడు పరిశుద్ధుడు, గొప్పోడు. నువ్వు ఆయన పని చేయడానికి వచ్చావు భూమి మీద తప్ప నీ భర్త ఏం చేస్తే అలాగే నువ్వు చేయాలని కాదు. ఆ నరకాన్ని పోతే నువ్వు నరకాన్ని బొమ్మని కాదు. నీ భర్త నీ ప్రవర్తన వల్ల మారటానికి, ఇన్ కేసు ఆయన చేస్తే నీ యథార్థ ప్రవర్తన వల్ల మారుమూసి పొందడానికి అటువంటి పరిశుద్ధ భక్తి గల వ్యక్తిగా నీవు ఉండాలి తప్ప వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నువ్వు పాపం చేసి ఈ విధంగా నువ్వు చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఇద్దరు పాపిష్టులు అయిపోతారు, కుటుంబం చెల్లాచెదురైపోతుంది, పిల్లలు చెల్లాచెదురైపోతారు, వాళ్ళు మీకంటే దౌర్భాగ్యులు అయిపోతారు, మీ కళ్ళ ముందే ఇష్టం వచ్చినట్టు తెచ్చిపెట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏంటి మీ కుటుంబం ఏమైపోతుంది? దేవుని బట్టి అనేక సార్లు వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తే తప్పేంటి, వీళ్ళు చేస్తారు, వీళ్ళని ఎవరు అనరే, నన్ను ఎందుకు అంటారు చాలాసార్లు అంటారు. ఎస్, నువ్వు క్రీస్తు ఖైదీగా బ్రతక దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. లోకానికి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉండి దేవుల్లో కట్టబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. లోకము దాని ఆశలు నశించిపోవాలని, లోకము దాని తలంపులు నశించిపోవాలని, నువ్వు పరిశుద్ధమైనటువంటి జాతిగా పిలువబడిన రాజులని యాజక సమూహం బ్రతకాలని, రాజులని యాజక సమూహం నువ్వు బ్రతకాలని, దేవుని సొత్తైన ప్రజలుగా, దేవుని బిడ్డలుగా నువ్వు ముద్ర వేయబడి బ్రతకాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ చేతులు గాయాలు కట్టాలని, నీ చేతులు కృంగిన వారిని లేవనెత్తాలని, నీ చేతులు బలహీనకు బలాభివృద్ధి కలుగ చేయాలని, నీ చేతులు ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వాలని, నీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉండాలని, దేవుని సింహాసనమై నీ హృదయం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు తప్ప ఎవరో పాపం చేశారని చెప్పేసి నీవు దేవుని ఆలయం తీసుకొని పోయి వేశ్యగృహంగా మార్చడానికి కాదు, లోకాసన వాటితో నువ్వు నింపుకోవడానికి కాదు, క్షణికమైన సంతోషాల కోసం, క్షణికమైన ఆనందాల కోసం బ్రతికి దేవునికి దూరమే బ్రతకడానికి, చివరికి అదే వ్యాధి, అదే శరీరం మీద వచ్చే వ్యాధులు, బలకింత రుగ్మతలు, దేవుని పనిష్మెంట్ పొందుకొని చివరికి దిక్కులేని కుక్కలాగా చచ్చిపోవడానికి కాదు. నీతిమంతుని మరణం దేవుని దృష్టికి విలువైనది. నీతిమంతుడు మరణిస్తే కూడా అది ఎంతో విలువైనది. నేను అడుగుతాను ఈ రోజున, ప్రభువా, క్రీస్తు ఖైదీగా నన్ను ఆకర్షించు ప్రభు, నన్ను నిలబెట్టు ప్రభువా. నువ్వు అడుగుతావు ఈ రోజున, నేను క్రీస్తు ఖైదీగా మారాలి, నా చేతులు నా కాళ్ళు క్రీస్తు ప్రేమ బంధం చేత కట్టబడి నీ మార్గంలో, నీ సన్మార్గంలో ప్రభువా, అద్భుతాల మార్గంలో, ఆశ్చర్యకర మార్గం నడవాలి ప్రభువా. నన్ను నిలబెట్టవా తండ్రి, నన్ను బ్రతికించవా తండ్రి, ఆస్వాదించవా తండ్రి. అడుగుదాం ఈ రోజున, మనం ప్రార్థన చేసుకుంటాం. నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. కళ్ళు మూసుకు అందరికీ నోరు తెచ్చి, ప్రభువా మీకు స్తోత్రం, అందరు నోరు తెచ్చి నాతో పాటు కలిసి యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం ప్రభువా. మీ ఖైదీగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు లోకానికి, త్రాగుడికి, పాపానికి, అనవసరం లవ్ అఫైర్లకి, అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి సంబంధాలకి బానిసలం అయిపోయి వాటిలో కొట్టుమిట్టాడుతూ ప్రభువా, కుటుంబాలు కట్టుకోలేక, పిల్లలు సరిగ్గా పోషించుకోలేక, వాళ్ళు సరైన సన్మార్గం చూపించలేక, అసమర్థులైన తల్లిదండ్రులుగా, అసమర్థులైన వారిగా మేము ఉన్నాం, మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. ఈరోజు మా జీవితం మారాలి ప్రభువా. యథార్థంగా ఒప్పుకో సహోదరుడా, ఒప్పుకో సహోదరి. నమ్మి కాలేజీ పంపిస్తే, అధికారం అవుతామని పంపిస్తే బానిసమైపోయి ఒక స్త్రీకి, ఒక పురుషుడికి బానిసమైపోయి ఫెయిల్ అయిపోయి జీవితంలో
అధికారం ఎక్కలేక, పీఠం ఎక్కలేక బానిసగా ఎవరి కాళ్ళ దగ్గర బ్రతుకుతున్నావేమో. నీ బ్రతుకు అట్టడికి స్థితికి రాకముందే, నీ బ్రతుకు బానిస ఎవరి దగ్గర చేయి చాపకముందే, బానిసై నీ బ్రతుకు నాశనం కాకముందే మేలుకో సహోదరుడా. నీ చేతులు దేవుని ప్రేమ బంధము చేత, నీ కాళ్ళు యథార్థత చేత, నమ్మకత్వము చేత, సత్యము చేత నీ నడుము కట్టబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఖైదీగా దేవుడు చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. మీ ఇచ్చిన ఆశీర్వాదం వారి జీవితంలో పొంగి పొరలాలి ప్రభువా. మీరు ఇచ్చిన మొదటి దీవెన తండ్రి, 5 రకాల దీవెనలు తండ్రి ప్రజల జీవితంలో వర్ధిల్లాలి ప్రభువా. వారు వాటికి వారసులు కావాలి ప్రభువా, వాటిని అనుభవించాలి తండ్రి. ఎవరు బానిసగా ఉండకూడదు తండ్రి. మీకు స్తోత్రం. మీరు సాయం నడిపించండి తండ్రి. ఈ బిడ్డలు మీరు ఏలుబడి చేసినప్పుడు మీరు లేవనెత్తండి ప్రభువా. మీరు సంధించమని అడుగుతున్నాం, మీరు బ్రతికించమని అడుగుతున్నాము తండ్రి. మీరు కృపచేత నింపు నడిపించమని, ఆదరించమని, అద్భుతం చేయమని, సమాధానం దయచేయమని, కృపచేత నిలబెట్టమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యంత దీవించి ఆస్వాదించి ఆయన ఖైదీగా ఆశ్చర్యకాలు చేసేవారిగా, అద్భుతాలు చేసేవారిగా మీ జీవితాల్లో మార్చి నడిపించునుగాక. ఆయన కృపతో మిమ్మల్ని నిలవబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 63